హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సునీత సోలాపూర్. ఒక హెల్తీ డిష్తో మేము ముందుకు వచ్చాను. చట్పటాగా, టేస్టీగా, హెల్తీగా ఉంటుంది. ఇది గోధుమ పిండితో చేస్తున్నానండి. మీరు కావాలంటే మైదాతో కూడా చేసుకోవచ్చు. ఎక్కువ శాతము నేనైతే గోధుమ పిండిని వాడతానండి. మైదాలో ఎలాంటి విటమిన్స్ ఉండవు కాబట్టి నేను మైదా అవాయిడ్ చేస్తానండి. తప్పనిసరి అయితేనే మైదా వాడతాను. అయితే 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఇవి రెండు మంచిగా కలపాలి. కలిపిన పిండిని ఒక 2 టేబుల్ స్పూన్లు పక్కకు తీసి పెట్టుకున్నాను. అయితే పొటాటోస్ క్యూబ్స్లా కట్ చేసి నేను బాయిల్ చేస్తున్నానండి. ఈ పిండి ఏమో చపాతీ పిండిలాగా తడుపుకోవాలండి, కాస్త ఉప్పు వేసి. ఈ తడిపిన పిండిని 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి. ఈ 10 మినిట్స్ లోపల మనము దీనికి బ్యాటర్ తయారు చేద్దామండి. తీసి పక్కకు పెట్టుకున్న పిండిలో కాస్త పసుపు, 1½ స్పూన్ నువ్వులు, 1 స్పూన్ ధనియాలు దంచిపోసానండి, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, రుచికి సరిపడినంత ఉప్పు వేసి మంచిగా బ్యాటర్ రెడీ చేసుకోవాలండి, కోటింగ్ వచ్చేలాగా. అయితే ఈ పొటాటోస్ ఉడికిపోయాయండి. స్మాషర్తో స్మాష్ చేసుకుందాము. ఇలా మంచిగా స్మాష్ చేయాలండి. ఎట్లా గట్టిగా ఉండకుండా అంతా ఒకే రకంగా స్మాష్ చేయాలి. ఇందులో చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూను, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూను జీరా పౌడరు, 1 స్పూన్ ధనియా పౌడరు, ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేసి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఈ పిండి ఒకసారి మంచిగా పిసుకుదామండి. పిసికి స్మూత్ అయ్యేలాగా చూడాలి. ఒక చపాతీకి అయ్యేంత పిండి తీసుకున్నానండి. చపాతీ మరీ లావుగా కాకుండా, సన్నగా కాకుండా మీడియంగా లాటాయించుకోవాలి. లాటాయించిన చపాతీ చివరలు కట్ చేసుకోవాలండి. ఇలా చివరలు కట్ చేసి తీసేసి దీనిపై గ్రీన్ చట్నీ అప్లై చేయాలండి. గ్రీన్ చట్నీ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కాస్త ఉప్పు, 2-3 నిమ్మ చుక్కలు వేసి మిక్సీ పట్టుకుంటే తయారవుద్దండి. అది అప్లై చేశాక మీదకెళ్ళి టమాటో సాస్ కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. చేసిన తర్వాత ఈ పొటాటో మిశ్రమాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలండి. చేసి ఇలా రోల్గా చుట్టేసుకోవాలి. కాస్త జాగ్రత్తగా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకోవాలండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు ఫస్ట్ టైం చూసేవారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. ఇలా చుట్టేసుకున్న రోల్ని ఇలా అన్నీ సమానంగా పీసులుగా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలాగే చేసుకుంటాను. ఇలా కట్ చేసినవన్నీ ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకొని పక్కన పెట్టేసుకొని బ్యాటర్లో డిప్ చేయాలండి. ఎందుకంటే మిశ్రమం బయట రాకుండా ఉంటుంది. మనం బ్యాటర్లో నువ్వులు వేసాం కదా, అవి పంటికి తాకుతూ చాలా టేస్టీ వస్తుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి తలాయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసి డీప్ ఫ్రై చేసుకుంటాను. ఈ డీప్ ఫ్రై చేసిన తర్వాత దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. టమాటో సాస్తోనైనా, గ్రీన్ చట్నీతోనైనా, లేకుంటే రెండింటితోటి కూడా సర్వ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. పిల్లలు సాయంత్రం స్నాక్ అని అడుగుతారు కదా, అడిగినప్పుడు ఇవి చేసి పెడితే హ్యాపీగా తినేస్తారండి. ప్రొద్దున టిఫిన్కైనా బాగుంటాయండి ఇవి. పిల్లలకి, పెద్దవారికి అందరూ ఇష్టంగా తింటారు. ఇలా సర్వ్ చేసుకుంటే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.